హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఏం వారం? ఇవాళ గురువారం మార్నింగ్ 4కి టైం పెట్టుకున్నాము. 5:36 కల్లా బయటకు వద్దాం అనుకున్నాము, వచ్చాము. ఇప్పుడు వారాహి అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాము. చలి పుడుతుంది, మేము అందుకనే స్వెటర్లు నేను స్వెటర్ వేసుకోలేదు, జస్ట్ హెడ్కే వేసుకున్నాను. నా వరకు జస్ట్ హాయ్ నాని చదువుతున్నాను కదే. ఇప్పుడు ఫోన్ చేశారు. ఇదిగో మా రూము, నేను చూపిస్తాను, ఈవినింగ్ చూపిస్తాను మా రూమ్ అంతా. ఇక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి. మా రూమ్ పైన ఉంది, ఇక్కడ లిఫ్ట్ ఉంటుంది, అన్ని సీసీ కెమెరాలు ఉంటాయి. ఈ అబ్బాయిని లేపి ఇంకా కీస్ తీమన్నాము. చల్ల చల్లగా ఉంది క్లైమేట్. సూపర్. వీళ్ళది ఏ ఊరు? అడుగుతాడు. వీళ్ళది ఎక్కడ? మీది ఫ్రాన్స్. ఓ గుడ్ మార్నింగ్. దర్శన్ ఫ్రీడమ్ ఫైటర్స్ మేము. ఓకే, గుంటూరు డిస్ట్రిక్ట్, గుంటూరు. ఓకే, బాయ్. సూపర్. యువర్ నేమ్? అయ్యల్యన్ చంద్రశేఖరరావు. నేను కడప నుంచి వచ్చినాను. తెలుగేనా? ఓకే ఓకే. ఇది నేను కాశీకి రావడం 5వసారి. నాతో పాటు దేశం అంతా ఎక్కడికి వెళ్ళినా కానీ ఇటువంటి వాళ్ళందరినీ పిలుచుకొని తీర్థయాత్రలు చేస్తూ ఉంటాను. నేను వృత్తిపరంగా చరిత్ర అధ్యాపకుడిని, ప్రవచనాలు చెప్తాను, ఆధ్యాత్మిక పుస్తకాలు రాస్తాను. ఇప్పటి వరకు 40 పుస్తకాలు రాసినాను. ఇలాంటి వాళ్ళందరినీ కాశీలో కలుసుకోవడం అదృష్టం. మీ అందరికీ కాశీ విశ్వనాథుడు అందరికీ కూడా సుఖశాంతులు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓం నమః శివాయ. భయ్యా గరం గరం టీ. సూపర్. గరం గరం చాయ్. ఇదేంది? ఇది మట్టి గ్లాసా ఇది? అబ్బో, తాగి పడేయటమేనా? కడుగుతారా? పడేయటమేనా? డిస్పోజెస్ కాదా? మట్టివే. పర్వాలేదే, వీళ్ళే మెయింటైన్ చక్కగా. కాఫీ అన్న ఉండవలేదు. దాంట్లో అయితే 15 అంట. ఓకే, ఇదైతే 10 రూపాయలు. డిస్పోజెస్ అయితే 10 రూపాయలు. ఓకే, ఈ మట్టి గ్లాసులు అయితే 15 రూపాయలు. దీంట్లో ఎక్కువ పడతాయి ఎట్టుందిగా? దీంట్లో ఎక్కువ పడతాయి. ఇలాచీనా అది? ఓకే. అల్లమా? జింజర్. ఈ రోలుకి ఎత్త, ఆ రోలుకి ఎత్త. ఇది బాగుంది. అచ్చా నా భాష రావట్లేదు, భాష నాకు రావట్లేదు. కాఫీ పెడుతున్నాడు, మా కాఫీ పెడుతున్నాడు. అయ్యో పాప, వాళ్ళు కూడా అక్కడ తీయలేదే. ఇలా కొట్టుకోండి, ఇలా చైర్స్ కట్టుకోండి. ఓకే, నమస్కారం అండి. గుడ్ మార్నింగ్. హాయ్ గుడ్ మార్నింగ్. అడగాలంటే ఫోన్ తెచ్చుకోమన్నా. చిన్నమ్మా వెరీ గుడ్. పుష్ప టీలు, కాఫీలు. పుష్ప అసలు లేదు అలవాటు. మా ఆయనకి కూడా లేదు, మా పిల్లలకి కూడా లేదు. ఫ్రెండ్స్, మేము వారాహి టెంపుల్కి వెళ్ళబోతున్నాము. ఇదిగో వేడి వేడి స్వీట్లు, జిలేబీలు, బూందీలు. ఇదేంటిది? చక్రాలా? కాదు. వారాహి అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము ఫ్రెండ్స్. మాలోనే ఉన్నారండి పుష్ప వాళ్ళు.
టీలకు కూడా పెట్టేస్తున్నారు. తల్లెల్లారా ఎంత ఫేమస్ ఏంది వేప పుల్లలు. వేప పుల్లలు కాదు ఇవి ఇవి అవి జామకాయలు. ఇదేంటిది ఇవి ఏంది చెప్పడేంది ఈ కొనే మొక్కలు కాదనుకున్నాడేమో. ఫ్రెండ్స్ నిన్న వచ్చినలానే ఉంది కానీ అది కాదు, ఇది వారాహి అమ్మవారి టెంపుల్కి దారి అన్నమాట. ఓకే అమ్మవారి టెంపుల్కి వెళ్ళే దారి. అమ్మ ఇక్కడ హారతి ఇస్తారట్టుంది, డెకరేషన్ చేశారు. ఇక్కడేనా హారతి? బోటు నిన్న వెళ్ళొచ్చాం. నిన్న వెళ్ళాం. ఇక్కడ హారతి ఇస్తారా మీకు తెలుసా? ఇక్కడేనా హారతి ఇచ్చేది? కదా డెకరేషన్ చేశారు. గంగా సేవ అనేదంట కాదండి ఫ్రెండ్స్. ఈవినింగ్ హారతికి వస్తాము, నిన్న రాలేదు, ఇవాళ వస్తాము. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 6:30 అట్లా అయింది. పెట్టుకుంటారా డబ్బులు? అట్లానే ఇట్లా పెడతారు కదా. మనం నా దగ్గర ఉన్నాయి చాలా, నేను కొన్నా. అవన్నీ ముద్దలు, చాలా ముద్దలు కొన్నా శివరంగి. ఇటు 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 ఇదిగో వాళ్ళు తిడతారు మనల్ని. ఇంకా ఎంతో కొంత ఇవ్వండి మీరే, అందరు పెట్టి. వారాహి అమ్మవారికి క్యూ అది అట్టాని ఇందిరగాలి. ఇంకా లెఫ్ట్ సైడ్ లైన్ చూపిస్తాను ఎంత బాగుందో. ఎంత లైన్ ఉందని క్యూ చేసి ముందుకెళ్ళి అటు వెళ్ళాలి. 2 మలుపులు ఉంది. యూట్యూబ్లో రీల్ చేస్తున్నారా? యూట్యూబ్ రీల్ కాదు, వీడియోనే. తెనాలి ఆల్ ఇన్ వన్ క్రియేషన్ కొట్టండి, మీరు కనబడతారు. రేపు పొద్దున వస్తుంది, 7ంటికి వస్తుంది. చూస్తున్నారా? ఓకే ఓకే. మాదే ఆ ఛానల్. మన ఛానల్ చూస్తే. ఏ ఊరండి మీది? కరీంనగర్. అబ్బో మన ఛానల్ కరీంనగర్ దాకా వెళ్ళింది. అయితే గ్రేట్ గ్రేట్. ఈ పుష్ప వర్క్ సక్సెస్ అవుతుంది. వాళ్ళు కరీంనగర్ అంట, వాళ్ళు మన ఛానల్ చూస్తుంటారంట. పర్వాలా, కష్టం ఇప్పుడిప్పుడే కొంచెం ఫలిస్తుంది అనమాట. అది మా వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అది ఎంత దారిలో ఇక్కడ ఒక శివలింగం ఉంది. లైన్లో వెళ్తా ఉన్నాం. వచ్చేస్తారు, బాగా బాగా తోస్తారంట. స్పెడ్స్ ఉన్న వాళ్ళు కూడా జాగ్రత్త అంట. చూడాలి. ఓకే, ఎంత టైం పట్టిద్ది? ఇంకా ఇక్కడ నుంచి 1.5 అవర్. అబ్బో, అమ్మవారి విశిష్టత చెప్పు పార్వతి. పాదాలే ఎందుకు చూస్తారు?
విగ్రహం అంతా ఎందుకు కనపడదు అసలు? వారాహి అమ్మవారు అంటే ఎవరు? సేనాధిపతి. కాశీని కాపలా కాస్తుంది నైట్ అంతా కూడా. అందుకని నైట్ అంతా తిరిగి తెల్లారుజామున గుళ్ళోకి వచ్చేది అన్నమాట అంటారు. అందుకని ఆవిడ పాదాలు పైనుంచి దర్శనం ఉంటుంది, కింద నుంచి చూడము. పైనుంచి కిటికీలాగా ఉంటుంది, ఆ కిటికీలో నుంచి చూస్తే కింద పాదాలు కనిపిస్తాయి. అది ఎవరైనా చూసారా అమ్మవారి? మళ్ళీ 9 వరకే గుడి క్లోజ్డ్. ఓకే, ఎవరైనా వీడిగా అమ్మవారిని ఎవరైనా చూసారా? చూస్తే ఎవరు చూడలేరు కూడా. కొత్త జంట ఎవరు అన్నారు చెప్పండి ఇంకోసారి. చనిపోయారు, డైరెక్ట్ చూశారు, అక్కడికక్కడే చనిపోయారు. ఓకే, ఇంకా ఉంది. అమ్మా చూసా అందరికీ బొట్లు పెడుతున్నారు రాదక్క. వాళ్ళ అబ్బాయి చూసుకుంటాడు. ఇది వారాహి అమ్మవారు. వెళ్ళాక ఇక్కడ మర్మం అయ్యి దొరకవు. సబ్జా ఆకంటిది తులసి మాల. మర్మం మన వైపు తులసి మాల ఎలా వేస్తామో ఇక్కడ ఇట్లా సబ్జా ఆకు వేస్తారు. సబ్జా చెట్లు ఉంటాయి, ఐడియా ఉందా మీకు? సబ్జా ఆకు అన్నమాట. సబ్జా చెట్టు సెంటిమెంట్గా ముస్లిమ్స్ బాగా పెంచుతారు. మా హిందూస్ తులసి మొక్క ఎలా పెంచుతారో ముస్లిమ్స్కి వాళ్ళ ఆచారం ప్రకారం సబ్జా చెట్టు పెంచుకుంటారు. ఏదో పండగప్పుడు కూడా ఈ సబ్జా ఆకులు నీళ్ళల్లో మరగబెట్టి తాగుతారు వాళ్ళు. కానీ బాగుంటుంది స్మెల్ సబ్జా ఆకు. అదొక రకం ఫ్లవర్ స్మెల్ వస్తుంది. మేము పాతింట్లో ఉన్నప్పుడు అక్కడ ఉంది, చెట్టు ఉంది. వాళ్ళు చెప్పారన్నమాట, ముస్లిమ్స్ పక్కన ఉన్నాము, వాళ్ళు చెప్పారు మంచిదని. చాలా స్మెల్ మాత్రం చాలా బాగుంటుంది ఇది. ఇంకా దారిలోనే ఉన్నాం. ఇక్కడి నుంచి 1.5 అవర్ పట్టిద్దంట పైకి ఎక్కాలి మేము. ఇప్పటికి 1 అవర్ పైన మేము వచ్చి, ఇంకా 1.5 అవర్ పట్టిద్దంట. హీరో లాగున్నావే, కత్తి అసలు తగ్గేదేలే. రెడ్డి గారు ఓకే. స్రవంతి నా స్టూడెంటే, నా దగ్గర ట్యూషన్కి వచ్చింది ఇది వరకు. స్రవంతి వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీని చూశాను. వాళ్ళ బ్యాచ్ ఎంతమంది వచ్చారు మొత్తం మీరు? 29 మెంబర్స్ వచ్చాము. ఓకే, ఏమేమి చూసుకుంటున్నారు? కాశీ, అయోధ్య, ఆగ్రా, మధుర. ఓకే, ఏరు మీ మిస్సెస్ ఏరు? ఏదో వాళ్ళ మిస్సెస్. అసలు యూట్యూబ్ నాకు వెళ్ళిపోతుంది. ఓకే పట్టండి. ఇంకా ఏది మీ దాంట్లో ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు మీ దాంట్లో. రేపు మార్నింగ్ వస్తుంది యూట్యూబ్, తప్పకుండా చూడండి. తెనాలి ఆల్ ఇన్ వన్ క్రియేషన్ కంపల్సరీ. అంతేనా? పైన ఉన్నారు ఇంకా చాలా మంది. ఓకే ఓకే. కాశీ విశాలాక్షి దేవి గుడికి వచ్చాము. ఇది అమ్మవారి గుడి. లోపల నేను తీయకూడదు, ఇంకా నేను ఆఫ్ చేసేస్తున్నాను వీడియో. చాలా మంది వచ్చారు భక్తులు. అందరూ మన ఆంధ్ర వాళ్ళే. అందరూ మీ ఎక్కడండి? ఎక్కడ సార్ మీది? విజయనగరం. ఓకే ఓకే ఫ్రెండ్స్, మేము ఇంకా టిఫిన్ తినడానికి వెళ్తున్నాము. లేదు 9 అయింది, మేము టిఫిన్ తినడానికి వెళ్తున్నాము. బాయ్ బాయ్. ఓకే ఫ్రెండ్స్, కాశీ విశాలాక్షి దేవి అమ్మవారి గుడి నుంచి పక్క సందుకు వస్తే ఈ గుడి వచ్చేసింది. ఇది ఇంకో వే అనమాట. అనుకోకుండా సరే జనం లేరు, ఇంకా మేము దర్శనం చేసుకుందాం అనుకుంటున్నాము. ఫోన్ డిపాజిట్ చేసేసి దర్శనం చేసుకుంటాం ఇంకా. ఓకే ఫ్రెండ్స్, ఇది ఒక 1 వే. మొత్తం 4 గేట్లు, 4 గేట్లు ఉంటాయి. ఇది ఒక గేట్. మందిరికి వెళ్తున్నాము. అక్కడ మేము సెక్యూరిటీ గార్డ్స్కి చెప్పాము ఫోన్ డిపాజిట్ చేస్తాం లోపల అని. ఓకే అన్నారు. ఈ లోపలికి వెళ్తున్నాం డిపాజిట్ చేయడానికి. గుళ్ళోకి ఎంటర్ అయ్యామన్నమాట. చాలా పెద్దది ఈ గుడి. నిన్న 2-3 టైమ్స్ మామూలు దర్శనం అయింది, 2 టైమ్స్ స్పర్శ దర్శనం అయింది. ఇప్పుడు అనుకోకుండా టిఫిన్కి బయలుదేరితే గుళ్ళో కొంచెం అలికిడి తక్కువగా ఉంది. ఇంకా మేము ఇంకా వచ్చామన్నమాట. ఇంకా దర్శనం చేసుకొని అప్పుడు టిఫిన్కి వెళ్ళొచ్చులే అని చెప్పి.
ఇదిగో దేవుడిది గర్భగుడి పైన ఇలాగా ఇత్తడిది జెండా ఫ్లాగ్, అదే త్రిశూలం ఫ్లాగ్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, నేను డిపాజిట్ చేసేస్తాను, బాయ్. మేము ఇప్పుడు టిఫిన్కి వెళ్తున్నాము, అన్నపూర్ణ భోజన టిఫిన్కి వెళ్తున్నాము. సందులు చూసారా ఎంత చిన్నదో, వెతుక్కుంటూ వచ్చాము. ఇక్కడ వీడియో కనిపించట్లేదు. ఇదిగో ఇది బోర్డు. అసలు ఎంత సన్న సందులు అంటే మేము ఒక పక్కకు ఉంటే కానీ ఇంకొక పక్క నుంచి వెళ్ళడానికి లేదు. ఓకే ఫ్రెండ్స్, ఆకలేస్తుంది. 10:30 అయింది. వీడియో సందులు అనిపిస్తుంది. ఇటు ఓకే. ఫ్రెండ్స్, ఆ లోపలికి వెళ్ళాలి మేము. ఇదిగో ఇక్కడ మళ్ళీ సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. ఇదిగో లైన్ మీద ఇంకా ఉంది, లోపల లైను ఇంకా ఉంది, లోపల లైను. సుకన్య, లోపలికి ఇంకా ఉంది. ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అటు నుంచి ఇంకో లైన్ వస్తుంది, గుళ్ళో నుంచి లైను, ఈ లైను, 2 లైన్లు ఉన్నాయి. అటువైపు గుళ్ళో నుంచి దారి. ఇది మేము లోపలికి వెళ్తున్నాము. ఫ్రెండ్స్, భోజనం చేసాము, దర్శనానికి వెళ్ళబోతున్నాము. దారిలో చూడండి వీళ్ళది ఏదో ఊరేగి. ఫ్రెండ్స్, దర్శనానికి వెళ్తున్నాము. మేగడ చూసారా? మేగడ ఎట్లా ముందున్నారు, కాళ్ళ మీద మేగడ. దర్శనానికి వెళ్తున్నాము. అన్నీ బాగా సన్న సందులు. ఎటెళ్ళి ఎటు వస్తామో కూడా తెలీదు. కొంచెం గుంపుగా వెళ్ళాలి. బాగా ఇంత సన్న సందుల్లో కూడా బైక్స్ డ్రైవ్ చేసుకుంటూ చాలా సునాయాసంగా వెళ్తున్నారు వాళ్ళు. ఇవన్నీ షాప్స్ ఇత్తడి అమ్ముతున్నారు, చిన్నది. విఘ్నేశ్వరుడు. ఈ గుడి వచ్చింది చూడండి. దారిలో విఘ్నేశ్వరుడిది ఉంటే చూపించాను. ఇది కాశీ విశ్వనాథ్ ద్వార్. ఇది సెంట్రమ్, బాగుంది, పెద్ద బజారు. మీరు కాశీ అనుకున్న సత్రం అన్నారు, అచ్చవరకు ఉంటుంది. ఈ కేదార్ గడికి వెళ్ళాలి, ఆటో రావాలి, మధ్యకి వెళ్ళాలి. ఇవన్నీ పెద్ద స్వీట్ షాప్స్. ఇది మెయిన్ గుడి. వీలైనంత వరకు తీస్తాను. ఫోన్ డిపాజిట్ చేయాలంట. డిపాజిట్ చేసినట్టయితే అక్కడ డిపాజిట్ చేసేస్తాను. తీసా ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇంకా గుడి అంతా కొనుక్కొని గుళ్ళో బాగున్నాయి కదా దేవుడికి బట్టలు, కృష్ణుడివి. శారీస్ షాప్స్ అన్నీ బాగా ఎక్కువ.
వచ్చేటప్పుడు తీసుకుందాం. బాగున్నాయి షాప్స్. చాలా లోపలికి ఇంకా నడవాలి, నడుస్తూ ఉన్నాం షాప్స్ లోపలికి. మెయిన్ ఎంట్రన్స్ కనిపించింది, ఇంకా గుడి అనుకున్నాము. ప్రతి వాళ్ళు ఇలా నడవాల్సిందే ఈ లోపలికి. దుండి రాజు వినాయక దేవాలయం. చూపు ఎట్లా ఉందో తెలుసు. ఇప్పుడు మనం నడిచి వచ్చామే. సుభాష్ని ఫ్రెండ్స్ ఫోన్ పెట్టడానికి వెళ్తున్నాను, నెక్స్ట్ మళ్ళీ తీస్తాను. కాశీ అన్నపూర్ణ అన్నక్షేత్ర ట్రస్ట్కి వచ్చాం మేము. కాశీకి వచ్చినప్పుడు గుడి తరపున టిఫిన్ అయినా భోజనమైనా కొంచెమైనా తినాలి అన్నారు. మేము ఇంకా టిఫిన్ సెక్షన్కి వచ్చామన్నమాట. చాలామంది ఉన్నారు. పైకి వెళ్ళాలంటే ఉంటాయి నాన్న, కెమెరాలన్నీ ఉన్నాయి చక్కగా. ఫ్రెండ్స్ మేము తినటం భోంచేయటం అయిపోయింది. ఇంకా దారిలో ఇవి వస్తూ ఉంటే చూస్తూ ఉన్నాము. ఇందాక పెట్టలా నువ్వు తీసుకోండి కొంచెం చేత్తో. బాగానే ఉంది. అదే కావాలి. అయినా ఇది నిన్న తిందాం అనుకున్నాము, బట్ నిన్న కుదరలేదు మాకు. ఇవాళ తిందాం అనుకుంటున్నాము. 10 రూపీస్. 50 రూపీస్ ఇది. మజ్జిగ తీసుకో. మజ్జిగ రాలేదు ద్వారా. అయ్యో నువ్వు వచ్చిపోయి వరకు. హాయ్ ఫ్రెండ్స్, తీసుకున్నాము మక్కన్ మలయో అంట. 50 రూపీస్. చూడలే జస్ట్ బాగుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. కాశీలో ఇది చాలా ఫేమస్, బాగుంది. ఒకసారైనా తినండి వచ్చినప్పుడు. ఇది ఆవు పాలు మీగడతో, పెరుగు మీగడతో, పాల మీగడతో చేస్తారనమాట. బాగుంది, టేస్ట్ చేయాలి. ప్రతి సిటీకి వెళ్ళినప్పుడు అక్కడి టేస్ట్ చేయాలి. మళ్ళీ మళ్ళీ మనకి ఇవి దొరకవు కాబట్టి. ఫ్రెండ్స్ 3:30 అయింది కదా టైము. వాళ్ళు వెళ్తున్నారు. 3:30 అయింది. మేము ఇంకా లంచ్ చేసేసి రూమ్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు కాలభైరవ గుడి, గవ్వలమ్మ తల్లి గుడి అట్లాగే ఇంకా చూసుకోవడానికి బయలుదేరుతున్నాము. అటు గంగా హారతికి వచ్చేస్తాము. మళ్ళీ అక్కడ క్లైమేట్ బాగా కూల్గా ఉంటుంది కదా, అందుకని ముందుగానే మేము స్వెటర్లు వేసేసుకున్నాము. మంకీ క్యాప్లు స్వెటర్లు వేసేసుకున్నాము. ఇప్పుడు ఇంకా అక్కడికి వెళ్తామన్నమాట. అది కూడా మీకు వీడియో తీసి పెడతాను. బాగుంది. ఎలా ఉంది నాది కొత్త స్వెటర్, మా పిల్లలు బుక్ చేశారు. బాగుందా? ఇది కావాలంటే ఉంచుకోవచ్చు, లేకపోతే ఇది వెనక్కనేసి ఇది కట్టుకుందాంలే అని చెప్పేసి ఇది కూడా తీసుకెళ్తున్నాను అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, అది కూడా మీకు వీడియో పెడతాను. తప్పకుండా నా ఛానల్ చూడండి. మీ వాళ్ళందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా కాశీవి, ఇంకా ఇప్పుడు కాశీవి రేపు మేము రూమ్ వెకేట్ చేసేసి అయోధ్య వెళ్తామన్నమాట. అయోధ్యలో ఒక 1 or 2 days ఉంటాము. అయోధ్యలో కూడా రూమ్ వెకేట్ చేసేసి నైమిసారణ్యం వెళ్తాము. అక్కడ ఇంకా వండర్ఫుల్గా ఉంటుంది. క్లైమేట్ వచ్చేటప్పటికి 8 degrees ఉందంట చల్లదనం. ఇంకా ఆలోచించండి ఇంకా ఏ రూపంలో ఉందో అక్కడ. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు మేము రూమ్ దిగాం కదా, మాకు రైట్ సైడ్ వెళ్తే బజార్ వస్తుంది, లెఫ్ట్ సైడు ఒక ఘాటు దగ్గరే మాది రూము. ఇంకా బాగా చల్లగా ఉంది, చాలా బాగుంది. అది కూడా మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, తప్పకుండా నా ఛానల్ చూడండి. మీరు సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళు కింద ఉంటారు, అదిగో వస్తున్నారు. ఓకేనా ఫ్రెండ్స్, మీ వాళ్ళందరినీ కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. బాయ్. వస్తున్నా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఒక ఘాటు ఎదురుగా వాటరు, బోట్లు. ఇదిగో మాది ఇది. ఓకేనా, వాళ్ళందరూ ఇంకా పిలుస్తున్నారు, వెళ్తున్నాము.
ఇప్పుడు ఏదైనా వెహికల్ మాట్లాడేసుకొని వెళ్తామన్నమాట. ఒక 3-4 టెంపుల్స్ ఉన్నాయి, అవన్నీ చూసుకొని గంగాహారతి దగ్గరికి వచ్చేస్తామన్నమాట. ఇంకా నైట్కే ఇంక మేము రూమ్కి వచ్చేసేది. ఇదిగో ఫ్రెండ్స్, అన్నీ చాలా చిన్న చిన్న సందులు. ఈ సందుల్లోనే వెహికల్స్, ఈ సందుల్లోనే బండ్ల మీద వెళ్ళే వాళ్ళు, ఈ సందుల్లోనే ఇల్లులు కూడా ఇంత సందుల్లోనే, ఇరుకిరుకు సందుల్లోనే. అసలు ప్రతి సందు ఇంక ఇట్లానే ఉంటుంది. ఇది ఆఫ్టర్నూన్ టైం కదా, అందుకని కొంచెం ఫ్లోటింగ్ తక్కువగా ఉంది, లేకపోతే బాగా జనం ఉంటారు. అన్నీ కొట్లు, ఇల్లులు అన్నీ ఇక్కడిక్కడ ఇదిగో ఫ్రెండ్స్. కొంచెం ఆఫ్టర్నూన్ టైం కాబట్టి ఇది మా సత్రానికి దారన్నమాట. గుంటూరు వారి సత్రము కొత్తది ఇది. ఇటువైపు పాతదంతా, మేము కొత్త దాంట్లో దిగాము. ఇది అడుగునా ఇలాంటి చిన్న చిన్న గుళ్ళు. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ అక్కడ మనం కలుసుకుందాం. శ్రీరామ తారక ఆంధ్ర ఆశ్రమం అంట ఇది. ఇదిగోండి అన్నీ ఈ సందుల్లోనే ఇల్లులు, కొట్లు, వెహికల్స్. మేము దిగి వచ్చిస్తాం ఇట్లాగా. సైకిల్ ఆశ్రమానికి దారి. ఆ లోపల మా వాళ్ళలో ఒక 17 మెంబర్స్ ఇక్కడ ఉన్నారు. సైకిల్ సమాశ్రమం ఆ లోపల లాస్ట్ ఉంటుంది. అక్కడ మాది వచ్చి గుంటూరు వారి సత్రం ఉండి గుంటూరు వారి సత్రం ఇటు ఉంటుంది. ఓకేనా? ఇటు మాది. ఇదిగో ఈ ఆటో వాళ్ళని వీడియో తీయాలంట, సాగు కొడుతున్నారు. ఏంది యూట్యూబ్లో వస్తారు మీరు, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే మీరు కనబడతారు. గోవింద్ యాదవ్ సైకిల్ బాబా ఆశ్రమం ఎలక్ట్రిక్ ఆటోలో వెళ్తున్నాం అనమాట. వాళ్ళు ఇవి మేము మాట్లాడి పెట్టాము. అది ఓకే. మీరు మరి అవునా? ఓకే ఓకే ఓకే. ఎవరంట? ఎలక్ట్రిక్ ఆటో. గవ్వలమ్మ అమ్మవారి గుడి, ధన్వంతరి బావి అని ఉంటుంది ఫ్రెండ్స్. ఆ బావి అలాగా ఒక 4 గుళ్ళు చూసుకొని వస్తామన్నమాట. మేము అటు నుంచి అటు హారతికి వెళ్తాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మేము సాక్షి గణపతి ఆలయంకి వెళ్తున్నాము. ఫేమస్ అయింది 1008 సాక్షి వినాయక దేవాలయం. అబ్బో, దేవుడు బాగున్నాడు. అవునా? ఓకే, సారీ. ఫ్రెండ్స్, ఇప్పుడు మేము ఆటో దిగేసి గవ్వలమ్మ టెంపుల్కి వెళ్తున్నాం అన్నమాట. తెలుగు సైడ్ కావాలి. నాట్ అలౌడ్ 500 ఫైన్. ఏం చేయాలి? గవ్వలు తెచ్చి పెట్టాలి ఇక్కడ. అబ్బా, ఇంట్లో ఉండి తెలియదు, లేకపోతే తెచ్చేవాళ్ళం. ఇప్పుడు ఇక్కడ తెచ్చి పెట్టాలా గవ్వలు? మామూలుగా ఇక్కడ కొనాలా? హిందీలో చెప్పింది ఏమన్నా అర్థమైంది? మందిర్లోనికి తీసుకురావు నిషిద్ధం దయచేసి. ఆంజనేయ స్వామి టెంపుల్, గవ్వలమ్మ టెంపుల్. చూసారండి కొంతమంది. గుహలాగుంది ఫ్రెండ్స్, బాగుంది. అమ్మవారు కాళీ మాత. ఇక్కడ చూడు, భలే ఉంది మొబైల్. ఫ్రెండ్స్, ఇదిగో ఇక్కడ గవ్వలు. ఈ గవ్వలు తీసుకొని లోపల అమ్మవారి దగ్గర పెట్టాలంట. మనం ఇంట్లో గవ్వలు కనుక తీసుకొస్తే వాళ్ళకి అర్థమైపోతాయి అంట. ఇక్కడ గవ్వలు మన ఇంట్లో గవ్వలు, దానికి 500 ఫైన్. 500 ఫైన్ అంట మనం ఇంట్లో తెచ్చిన గవ్వలు పెడితే. ఇవెంత ఇప్పుడు? 40 రూపాయలంట. ఇదిగో మన దగ్గర చేంజ్ లేకపోతే ఫోన్పే కూడా ఉన్నాయి. ఇదిగో లోపల అమ్మవారు. వీడియో తీస్తాను, లేకపోతే ఇదిగో గవ్వలమ్మ అమ్మవారు అంటే ఇలా ఉంటారు అమ్మవారు. మెల్లో కూడా గవ్వలు ఉన్నాయి చూడండి. మెల్లో కూడా గవ్వలు. ఇక్కడ గవ్వలమ్మ దగ్గరికి వస్తేనే కాశీ యాత్ర పూర్తయినట్లంట. ఇక్కడ గవ్వలు కూడా అన్ని ఏలాడి తీశారు, దండలు అవన్నీ. అమ్మవారు కూడా గవ్వలు తింటున్నట్టు ఏదో పెట్టారు అక్కడ.
కొన్నారా తీసుకున్నారేమో ఇలా వెళ్ళాము. అలా రౌండ్ తిరిగి రావాలి. ఈ జాయిట్ మొక్క గవ్వలు ప్రమిదిలో పెట్టి ఆ నించొని ఒక నిమిషం ఏదో చదివిస్తారు పంతులు గారు. తర్వాత మన చేతిలో ఆ జాయిట్ మొక్క గవ్వలు తీసేసుకుంటారు. మాకు ఇంకా తొందరగా వెళ్ళాలని చెప్పేసి మేము ఇంకా ఎదురొచ్చి ఒత్తిన అమ్మవారికి దండం పెట్టుకొని కిందకి దిగేస్తాం. మామూలుగా అయితే ఆ అవతల లైన్ నుంచి అలా రౌండ్ తిరుక్కుంటా ఇక్కడికి రావాలి. మేము జస్ట్ ఇట్లా ఎక్కేసేసి దండం పెట్టుకొని దిగేస్తున్నాం. ఇంకా ఓకే ఫ్రెండ్స్, చూసాము, దండం పెట్టేసుకున్నాము. ఓకేనా? ఇదిగో ఇక్కడ కూడా అమ్మవారికి ఉన్నాయి గవ్వలు. ఇక్కడ కూడా గవ్వలు ఫ్రెండ్స్, బాగుంది. గవ్వలు దండలు అనమాట. బాగుంది. చిన్న గుడి అయినా కూడా బాగా జనం ఉన్నారు, బాగున్నారు. గవ్వలాగా ఉండి పుర్రె బొమ్మ ఉంది. దాని అర్థం ఏందో తెలియదు. చిన్న చిన్న ఇస్తరాకులు చాలా బాగున్నాయి. గిన్నెలు కూడా బాగున్నాయి. చాలా మందంగా ఉన్నాయి, భలే మందంగా ఉన్నాయి. గ్లాసులు, బుడ్డ బుడ్డి గ్లాసులు. ఫ్రెండ్స్, మా ఆటో నెంబర్ ఇది. మేము తప్పిపోతామని ఆటో నెంబర్ గుర్తుపెట్టుకున్నాము. దర్శనం చేసుకొని రాగానే ఈ నెంబర్ చూసి మేము ఎక్కేసేయచ్చని గుర్తుపెట్టుకున్నాము. మై పోనీనా వెళ్ళిపోదామా? తెనాలి కదా, నయం సారిన్యం అయోధ్య తీసుకెళ్తాను. ఎక్కండి. కాశీ విశ్వేశ్వరుని దర్శించుకున్నాక ఇక్కడ వినాయకుడికి వచ్చి చెప్పాలంట సాక్ష్యం మేము వచ్చామని చెప్పి. కాదండి ఫ్రెండ్స్, మెయిన్ రోడ్డుకి వచ్చాము. ఇక్కడనే జస్ట్ షాపింగ్ చేయడానికి, శారీస్ షాపింగ్ చేయడానికి వచ్చాము. ఇప్పుడు దాకా చిన్న చిన్న బజార్లలో నడిచి అబ్బా ఇంత పెద్ద బజార్ చూసినప్పటికి ఏ ఫారెన్కి వచ్చాము. ఇదే మెయిన్ రోడ్ అంట, పెద్ద బజార్. ఈ 2-3 రోజుల్లో మాకు ఇదే పెద్ద బజార్. అంటే మన గాంధీ చౌక్ మీద కొంచెం చిన్నదిగానే ఉంది, కానీ మాకు ఏందో పెద్ద బజార్కి వచ్చినట్టు అనిపిస్తుంది. జాంకాయలు చూడండి ఫ్రెండ్స్, జాంకాయలు. భయ్యా కెత్తా భయ్యా, సూపర్. కేజీ 80 రూపాయలంట. ఇదిగా మా శాలరీలు అందరూ చీరల షాపింగ్కి వెళ్తున్నాం అందరం. బ్యాగులు, స్పెట్స్, పై టాపులు. అమ్మా ఎంతమ్మా ఇది? 200 అంట. $150 అనగానే ఓకే అంది, కానీ మనిషికి తృప్తి ఎక్కడికి. 150కి ఆమె ఓకే అనగానే నచ్చలా. మళ్ళీ 200 చెప్పింది, 150 అడిగింది, తీసుకోండి. 150 చెప్పింది కదా, నచ్చలా మాకు. ఇంకా 100 250 250 అంట. బాగున్నాయి ఐటమ్స్ అన్నీ, చక్కగా డ్రెస్సులు బాగున్నాయి. వస్తా వెళ్తుండు. భయ్యా అది కెత్తా 250. బాగుంది కలరు. ఇవన్నీ షాప్స్ ఫ్రెండ్స్, బాగున్నాయి అన్నీ పెద్ద పెద్ద షాప్స్. No.
100 150 చెప్పాడు. మేము 100కి అడిగాం. ఇస్తాడంట. ఇవ్వడంట. అందుకే ప్యాంట్లు బాగున్నాయి ఫ్రెండ్స్. మహమ్మల్ క్లాత్ 100 రూపాయలు కొత్త మహమ్మల్ క్లాత్ బాగున్నాయి. కెత్త భయ్యా సైజు ఏది సార్ ఓపెన్ కరు. ఓకే పిల్లలది. కెత్త ఇది 350. ఆహా ప్యాంటు కూడానా? ఇదేంది ప్యాంటు లైట్గా ఉంది, ఇది డార్క్గా ఉంది. బాగున్నాయి. ఇది మఫ్లర్ లాగా చున్నీ స్కార్ఫ్ లాగా తలకి చుట్టుకునేది. ఈ కింద ఇలా రౌండ్గా వస్తాయి, ఫ్యాషన్గా ఉంటాయి. ఎంత? 100 రూపీస్. మన క్లాస్ సభ్యురాలైన ఈ టూర్ కోసం హైదరాబాద్ నుంచి వచ్చారు వాళ్ళు. దీంట్లో మా ఇంటికి వెళ్ళొచ్చా? ట్రైన్ టికెట్ మిగిలింది. మా గ్రూప్ సభ్యురాలైన ఒక 100 రూపాయలు హ్యాండ్ బ్యాగ్ తీసుకుంది. అది నచ్చి మేము వెళ్తున్నాం. అమ్మకుందని చెప్పండి. ఇవి కూడా 100 రూపీస్ అంట ఫ్రెండ్స్. బాగున్నాయి బాగున్నాయి. వెనకది కూడా బాగుంది. 100 రూపీస్. स्ट्रॉन्ग बैग होता है, होम वॉशेबल होता है। ఓకే ఓకే. ఇవి 100 రూపీస్. भैया 2 पेज 100 रुपीज़ को दे देना. चाय पी ले पहले। ఇది కెత్త కెత్త భయ్యా 60 फ्री मिलेगा। ये 100 के दो। కెత్త భయ్యా 100 का दो। 100 रुपीज़ पेयर। 200 రూపీసా? ममला ममला మన భజన మండలిలో దీప్తి అనే సభ్యురాలి కోరిక మేరకు మేము నంది సర్కిల్ దగ్గరికి వచ్చి చీరల షాప్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. దీప్తి కోరిక నెరవేర్దామని వెళ్తున్నాం అందరం. మన తెనాల్లో ఉన్న కేపీ సిల్క్స్ వాళ్ళు అడ్రస్ చెప్పారంట, అక్కడికి వెళ్తున్నాం శారీస్ కోసం. 250 రూపాయలంట హ్యాండ్ బ్యాగ్. ఆలోచించిన ఆశాభంగం. भैया ये हैंड बैग है ना 50 रुपीज़. अయ్య ఒకటే 50 అంట. ఇవి 120 100. అవి కూడా 50 అంట. అవి కూడా 50. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఊరేగి మేము ఇంకా మధ్యాహ్నం భోజనం చేసి వెళ్తాము. కారభైరవ టెంపుల్, రాజ్ఘట్, రథయాత్ర, విశ్వనాథ్ టెంపుల్. పెద్ద సర్కిల్. నంది టెంపుల్ అంటే కాశీలో బాగా ఫేమస్. అంత షాపింగ్ ఏరియా మొత్తం. మన హైదరాబాద్లో కోటి సెంటర్ ఎలా ఉంటుందో అలా మొత్తం 4 పక్కల షాపింగ్ ఏరియా అన్నమాట. ఇక్కడ రిక్షాలు చూసారా? బాగున్నాయి రిక్షాలు. ఫ్రెండ్స్ బాగున్నాయి జాంకాయలు. కేజీ ఎంత? 100 kg. 10 ఆటో
ఇలా బండేశ్వర్ అని గుడికి వెళ్తున్నాము, మాట్లాడుతున్నాము ఆటో అబ్బాయి. ఇదిగో అమ్మాయి పుష్ప అయ్యాంలే నలుగురు. ఎవరు పర్లేదులే, జారిందిలే కానీ ఎక్కండి ఎక్కండి. బాగుంది ఆటో, వెరైటీగా ఉంది. బ్యాటరీ కారు, 5 మెంబర్స్ కూర్చోవచ్చు. డ్రైవర్ పక్కన ఒకళ్ళు, వెనకిద్దరు, ఇద్దరు. ఫ్రెండ్స్ అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ దారిలో షాపు, వీళ్ళు ఆల్రెడీ లక్ష్మాంటి వాళ్ళు వీళ్ళు ఎప్పుడు రెగ్యులర్గా తీసుకుంటారంట. ఆ షాప్కి వచ్చాము మేము. కలర్స్ అయినా కలర్స్ అయినా 500 4 5 తీసుకుంటారు. ఇంకా బేరాలు లేవి ఏం లేవు. ఇంకా నువ్వు అడిగి మాకు భోజనం టైం అవుతుంది, వెళ్ళిపోవాలి. పింక్ పింక్ లేగోగా బార్డర్ బాగుంది, క్లాస్. చింపుకి బాగుంటది, అదే స్నేహమ్మకి బాగుంటది, తేజాకి బాగుంటది. నేను అదే అంటున్నా. కొట్టుకోవాక తలకాయ మెడకాయలు కొట్టుకోవాక. ఫ్రెండ్స్ షాపింగ్ చేశారు, దగ్గర దగ్గర చాలా తీసుకున్నారు. బాగున్నాయి శారీస్ అన్ని, చాలా బాగుంది అమ్మా. 3000 ఎట్లా వస్తుంది? ఫాస్ట్ ఫాస్ట్ ఓకే బి 8 లేగా 8 एड्रेस చెప్పండి. కాశీ కమాన్ సాలి కాశీ नंबर ఏ వేరేగా పెట్టు, అది వేరేగా పెట్టు. कवर 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 में लगा के పెట్టండి అమ్మా. दो जल्दी दो भाई साहब. కవర్ మే పెట్టు. यही बीच में दीप्ति बोलने दे, वो बोलने ओके लगाओ, 5 किलो है నీట్ గా పెట్టేగా. हां मामा ఏముంది కదా, ఎందుకు అమ్మా వచ్చారు మళ్ళీ మా షాప్ కి? ఎప్పుడు సంవత్సరం తర్వాత వచ్చేది అంతే కదా. మోసం చేస్తే మళ్ళీ వస్తారా మా షాప్ కి? మేము తిలబండేశ్వర్ మహాలయానికి వచ్చాము. స్వామివారు కొంచెం కొంచెం పెరుగుతూ ఉంటారంట. మరి అమరావతిలో లింగం పెరిగినట్టు. ఈశ్వరాలయం. శివకోటి స్తూపం అంట. ఈ స్తూపంలో వేస్తారట్టుంది శివనామ, శివ రామకోట్ లాగా శివకోటి రాసినప్పుడు దీంట్లో వేస్తారు శివకోటి. బాగుంది గుడి, ప్రశాంతంగా బాగుంది. రాముల వారు, సీతాదేవి, లక్ష్మణ్జీ, ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు. స్వామి, విఘ్నేశ్వర, సరస్వతి అమ్మవారా కదా? అవును, ఆ వీణని కప్పేశారు చీరతో.
శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప. మా వారణాసి అంటారు కదా, కాశీ అనేది శివయ్యాన్ని గురించి మాట్లాడడానికి ఎవరికి ఎన్ని జన్మ ఉంటే సరిపోదు, అర్థమవుతుందా? ఎవరి మనకు కాదు, శివయ్యాన్ని గురించి కాశీలో గురించి మాట్లాడేదానికి ఎవరికి ఎన్ని జన్మ ఉంటే సరిపోదు, అన్ని ఉంటుంది ఇక్కడ. వారణాసి అనేది మా వరుణ్ నది, అశీ నది కలిపిన ప్లేసే వారణాసి అంటారు, అర్థమవుతుందా? అది ఇక్కడనే పక్కనే ఉండాలి. ఎక్కడ అశీఘాట్ ఉండదు కదా, అశీఘాట్లో లోలార్ కుండు, అక్కడనే ఇదంతా అశీ నది, వరుణ్ నది, అశీ నది, వారణాసి. అదే ఆ రెండు నది ఉండింది ఇక్కడ. అది కలిపిన ప్లేసే వారణాసి అని పేరు వచ్చింది, అర్థమవుతుందే? అది ఇక్కడనే అశీఘాట్ ఉండదు, మా లోలార్ కుండు ఉండదు. లోలార్ కుండ అంటే ద్వాదశ ఆదిత్యులు ఉంటారు, 12 ఆదిత్యులు సూర్య భగవాన్. దాంట్లో చాలా చాలా పవర్ఫుల్ ఆదిత్యులు ఇది అశీఘాట్లో ఉండే లోలార్ కుండు. అక్కడనే ఇది పేరు వచ్చింది వారణాసి అని. మళ్ళీ వారణాసి అనేది చాలా పవర్ఫుల్ ప్లేస్ అమ్మా. ఈ ప్రపంచం అంటే తెలుసు కదా, ఈ వరల్డ్ ప్రపంచం మొత్తం. ఈ వరల్డ్ అంటే పెద్ద గుడి ఉండాలి, వరల్డ్ అంతా పెద్ద గుడి. ప్రపంచానికే ఒక గుడి ఉండాలి అమ్మా, ప్రపంచానికే ఒక గుడి అమ్మా, మొత్తానికి ఒకే ఒక గుడి ఉండాలి. ఎక్కడ చెప్పండి అమ్మా? అది మా ఇండియా, భారత భూమి మా ఇండియాని ప్రపంచానికంతా మా ఆత్మీయం ఉండదు కదా, ఇదంతా వెళ్ళేది మా ఇండియా. అదే పెద్ద గుడి మా ఇండియానే, ఇండియా. దాంట్లో ఈ గుడిని గురించి చెప్పి మళ్ళీ మీకు చెప్తాను కాశీని గురించి. ఇది ద్వాపరయుగంలో ఇదంతా నువ్వుల పంట, ఇదంతా నువ్వుల పంట. దాంట్లో శివయ్య చూశారు కదా. మాది మేము దిగిన గుంటూరు వారి సత్రం అనమాట. కొత్తది, ఇది పాతది ఉంటుంది, కొత్తది ఉంటుంది. కాకపోతే ఇది కొత్త దాంట్లో దిగాము. అది ఫస్ట్ ఫ్లోర్. ఇది మాది. మాకు 2 రూమ్స్. రూమ్కి వచ్చి 3 మెంబర్స్. 12th రూము అండ్ 10th రూమ్ అన్నమాట. ఈ 2 రూమ్స్ మావి. మనకి ఇక్కడ రూమ్స్ కూడా కట్ ఉంటాయి. అంటే ఉతికే సెక్షన్ పెట్టుకోము, ఏమన్నా ఉన్నా కూడా ఏమన్నా జాడ్చుకునేవి మనం ఇక్కడ ఆరేసేసుకోవచ్చు, శుభ్రంగా ఆరిపోతుంది, ప్రాబ్లం ఏం లేదు. ఓపుకుంటే పైకి వెళ్ళి కూడా ఆరేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. బట్ ఇక్కడే సరిపోతుంది. అంటే అందరూ వాష్ చేసుకోరు కదా, పక్కన పెట్టేస్తారు బ్యాగ్లో. ఏమన్నా వాష్ చేసుకుని ఇక్కడ సరిపోతుంది. ఇందాక గవ్వలమ్మ గుడి చూసాం కదా, ఇప్పుడు మహామృత్యుంజయ గుడి అంట. ఇదిగో స్వామిది గోపురం. అన్ని కొట్ల మధ్యలో నేను దాదాపు ఒక 40 minutes ఏమో జర్నీ చేస్తాం. అన్నీ ఇరుకు సందులేను. ఆటో వాళ్ళు మాత్రం అబ్బా ఏం తీసుకెళ్తున్నారు, బాగా ఇరుకు సందులో కూడా మంచి ఎక్స్పీరియన్స్. బండ్లు అక్కడే, కొట్లు అక్కడే, గుళ్ళు అక్కడే, మంచి ఎక్స్పీరియన్స్. వాళ్ళు ఆటోలు, స్కూటర్లు అన్నీ టకటక తీసుకెళ్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, వీడియో తీస్తారో తీయకూడదో నేను ఆఫ్ చేస్తున్నాను. ఓకే, లోపల ఫోన్లో ఎలా ఉన్నాం. లోపలికి ఫోన్ ఎలా లేదు ఫ్రెండ్స్. లోపల శివలింగం ఉంటుంది, అక్కడ చుట్టూరు పాలు అట్లా ఉంటాయి, అవి మనకి తీర్థం లాగా ఇస్తారు. చూసారా ఎంత పెద్ద గంట. ఇంకా లోపల ఇంకేదో ఉంది, చూడటానికి వెళ్తున్నాం. స్వామీజీలందరూ పూజలు చేసుకుంటున్నారు, జపాలు చేసుకుంటున్నారు. మన గుళ్ళలో ఎలా జపాలు చేసుకుంటారు పంతులు గారు.
ఫ్రెండ్స్ ఇక్కడ కిటికీలో దేవుడు ఉంటాడంట, చూద్దాం. ఫ్రెండ్స్ పైనంతా ఓపెన్ చూసారా, ప్రతి గుడికి పైన గాలి గోపురం శిఖరం అవన్నీ ఉంటాయి, కానీ దీనికి స్పెషల్ మహామృత్యుంజయ గుడి ఏమీ లేవు, పైన ఓపెన్గా ఉంది, ఆకాశం కనబడుతుంది ఫ్రెండ్స్. చెప్పు జపాలు చేసుకుంటారట్టుంది. నమ శివాయ. ఇది బాగుంది. శనేశ్వరాయ నమః. శనేశ్వర ఫ్రెండ్స్ కాకి కదా వాహనము. ధన్వంతరి బావి అని లోపల లోపల వనమూలికలు అవన్నీ ఉంటాయంట బావి. ఆ బావికి ఆ బావిలో నీళ్ళు తోడి మనకి ఇట్లా ఇస్తారు, చాలా మంచిదంట ఇవి తాగితే. ఫ్రెండ్స్ ఇదిగోండి మీకు బావి చూపిస్తాను. అమ్మో భయం వేస్తుంది, కనిపించట్లేదు నీళ్ళు, తాబేళ్ళు ఉంటాయి దీంట్లో, పగలు పుట్టేది కనబడి అమ్మో నా భయం వేస్తుంది. అదుగుదుకో నీళ్ళు ఫ్రెండ్స్, నీళ్ళు అదిగో కదులుతున్నాయి, షేడ్ కనబడుతుంది. తాబేళ్ళు ఇప్పుడు కనపడవు. ఓకే ఫ్రెండ్స్ నేను ఇంకా ఆఫ్ చేస్తున్నాను, భయం వేస్తుంది. ఇలా ఉంటుంది ఫ్రెండ్స్, ఇలాగా ఆ లోపల బావిందా మీకు చూపించా కదా, ఆ లోపల బావి. కాలభైరవుడి గుడి వెళ్తున్నాము, ఇది ఇంపార్టెంట్. ఈ గుడికి వెళ్ళిన వాళ్ళందరూ ఒక బొమ్మ తెచ్చుకోవాలంటే కుక్క బొమ్మ కొనుక్కోవాలంట కంపల్సరీ. దూరం నడవాలి ఫ్రెండ్స్. ఆ చివరి ఎక్కడో దిగాము, నడుస్తూ ఉన్నాము. ఆటో అబ్బాయి ఆ చివరే దింపాడు, ఎందుకంటే ట్రాఫిక్ పోలీసులు స్టాండ్ అడ్డం పెట్టేశారు. ఇంకా ఆటో లోపలికి ఎలో లేకుండా ఎవరైనా సరే నడవాలంట. ఇంకా లోపలికి ఇంకా నడుస్తున్నాము. కనుచూపు మేరల్లో కూడా ఎక్కడా కాలభైరవుని గుడి కనిపించడం లేదు. అన్ని షాపింగ్స్, అన్ని శారీస్, మొత్తం అన్నీ ఎక్కువ బెనారస్ శారీస్, అన్నీ క్రష్ శారీస్ అన్నీ ఎక్కువ బాగా. ఫ్రెండ్స్ ఇవి ప్లాస్టిక్ దండల్లాగా ఉన్నాయి కదా, కాదు నిజం చామంతి పూలే, చాలా బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి బాగా. ఇదిగోండి ఫ్రెండ్స్ వచ్చాము, లైన్లో నించుంటున్నాము. ఓకే కాలభైరవుని గుడి ఇట్లా ఉంటుంది అనమాట. गेट पे ले जाओ स्लीपर, उतर जा वहाँ बैठ गया। లోపల ఉంది రాధాకృష్ణ మందిరం అవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇలా ఉంటుంది విగ్రహం, ఇలా ఉంటుంది కాలభైరవుని గుడి. కాలభైరవుడు అంటే మా అన్నగొడుగు నోడితో కుక్క అనమాట. కాలభైరవుని గుడి మనకి పొన్నూరులో కూడా ఉంది కాలభైరవుని గుడి.
ఇలా ఉంటుంది చీరలు. మనకి కలర్ చామంచులు దొరకవు ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. శంకు పూలతో కూడా మాలలు కట్టారు. ఫ్రెండ్స్ ఇది మెయిన్ లోపలికి మీకు ధ్వజస్తంభం కనబడుతుంది కదా, ధ్వజస్తంభం కాదు ఫ్రెండ్స్, అది లోపలిది జస్ట్ పిల్లరేనది, ఆరెంజ్ కలర్ పిల్లర్. ఇది మెయిన్ టెంపుల్ అనమాట. బాబా శ్రీ కాలభైరవ్, బాబా శ్రీ కాలభైరవ్ నాథ్. ఫ్రెండ్స్ మేము ఇప్పుడు గుళ్ళన్నీ అయిపోయినాయి, దర్శనాలు అయిపోయినాయి. ఇప్పుడు చివరిగా గంగా హారతికి వెళ్తున్నామన్నమాట. టైము 6:15 అవుతుంది. 7కి స్టార్టింగ్ అంట. ఫాస్ట్గా కానిచ్చేసేసుకున్నాము. ఓకేనా. ఇక్కడ ఆటో ఇందాక ఎలో చేయలేదు అన్నాం కదా, ఆటో దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట. బ్యాటరీ ఆటోలు బాగున్నాయి. ఫ్రెండ్స్ మళ్ళీ మనం గంగా హారతిలోనే కలుసుకుందాం. బాయ్. సారీ ఫ్రెండ్స్, ఇందాక వచ్చినప్పుడు కుక్కది బొమ్మ అన్నాను, కాదు కాలభైరవుడిది తీసుకోవాలి. తీసుకున్నాం మేము. అది ఒక్కోటి 25 రూపీస్. నాకు తెలియక చెప్పాను కుక్క బొమ్మ అనుకొని. కాలభైరవుని ముఖం ఉన్న విగ్రహం అనమాట, అంటే గుమ్మాని తగిలించుకునేది. बिंदमाधव हुंडी 1 किलोमीटर नड़वालो जाना पड़ते दंड पानी ఇక్కడ ఎక్కడ అక్కడ అమ్మ సామనే దండ పానీ వేరే మందిరం. కాలభైరవుని గుడి అయిపోయినాక దండపాణి అనే టెంపుల్కి వచ్చాము. అక్కడ అమ్మ చూసి ఇది కూడా వీళ్ళు అడిగే చెప్తాడే 5,000-4,000 సుష్మాలు తీసుకునే నీకేది నచ్చిందో తీసి పక్కన పెట్టు, అప్పుడు రేట్ అడుగుదు. ఇది 2,200 ఎట్లా వస్తుంది, 2,200 ఎట్లా వస్తుంది. ఇది బరాస్ మంచి మీనా ఇదిగో అక్క హ్యాండ్లూమ్ కాటన్. भैया ये कितना है भैया? कितने बजे? अम्मा देखिए हमारे रिच क्वालिटी है, पिच क्वालिटी नहीं है. रेट आपको पड़ेगा 1450. ये हैंडलूम कॉटन 1450. సేమ్ టక్కులు కూడా ఉంది. సరే ఓకే చూడండి సేమ్ అదొద్దు అదొద్దు. ये आपको 700 కలర్స్ ఓపెన్ చెప్పిన మాకు కలర్ కావాలి, నాకు కలర్ కావాలి. వీడియో ఎవరికి పంపిస్తా పంపించండి. యూట్యూబ్ ఛానల్ फलानी भैया वो अच्छे है साड़ीस इनका బ్లౌజ్ దికావు, బ్లౌజ్ గ్రీన్ వస్తుంది, చూపించు మళ్ళీ ఎందుకు అది కూడా ఇది వస్తుంది, అది డిజైన్ వస్తుంది. డిజైన్ అది బాగుంది అబ్బాయి సార్. రేట్ చెప్తే ఎట్లా సారీ ప్రతిసారి మాకు నచ్చినవి మొత్తం చూస్తున్నాను. ఫ్రెండ్స్ పంచెలు షాపింగ్ చేస్తున్నారు. పంచెలు ఒక్కొక్కళ్ళు 6 జతలు 7 జతలు అట్లా తీసుకుంటున్నారు. చాలా తక్కువ క్లాత్, అది కూడా బాగానే ఉంది. పంచె వచ్చేటప్పటికి 300 రూపాయలు. చాలా బాగున్నాయి, చీప్ అండ్ బెస్ట్. తీసుకుంటారా? ఇంకో జత తీసుకోండి, తీసుకోండి. నువ్వు కూడా తీసుకో. ఎందుకు అన్ని ఏం చేసుకుంటారో ఆ మొగలు నేను ఆరాధించారు. ఇక్కడేమో వీళ్ళు బ్యాంగిల్స్ అండ్ చైన్స్ తీసుకుంటున్నారు. పార్వతి తీసుకున్న బ్యాంగిల్స్ ఇవి. ఇది బాగున్నాయి. మీనా తీసుకున్నవి కూడా చాలా బాగున్నాయి, లేటెస్ట్గా ఉన్నాయి అన్నీ బాగున్నాయి. బాగున్నాయి.
లేటెస్ట్ బాగున్నాయి, చాలా బాగుంది. గోల్డ్ అంటున్నాడు అదే అంటే బాగున్నాయి. 250 తీసుకున్నాడు. 250యా? పర్లేదు, బాగున్నాయి. ఇవి బాగున్నాయి, బాగుంది, గ్రాండ్గా ఉన్నాయి. अम्मा लिया कहाँ गया अम्मा? अम्मा कितने का लिया बता दो, कितने का लिया? 250 का दिया. इनका చిన్న కావాలా, చిన్న मिल जाएगा. नो దేని మీద ఉండి ఎదురున్నందుండి అట్లా ఇది తీసుకుంటావా? రోజు అభిషేకం చేస్తాను కన్నా. అదే అదే ఇదే ఇదంతా షాపింగ్ ఏరియా. ఇంకా రోడ్డు మీదకి వస్తే ఇంకా చాలా షాప్స్ ఉంటాయి. ఇది గుడికి దారి, ఇందాక మీకు చూపించా కదా, గుడికి దర్శనం అయిపోయి వెళ్తున్నాము. వెళ్తే ఇంకా తీరిగ్గా షాపింగ్ చేసుకున్నాము. హారతికి వెళ్దాం అనుకున్నాము, 7:30 వరకే హారతి. మాకు ఇక్కడే 7:15 అయిపోయింది దర్శనం చేసినప్పటికి. స్పర్శ దర్శనం ఉంటుంది 6ంటికి అన్నారు. అందుకని 4ంటికి మామూలు దర్శనానికి వెళ్ళి అయ్యే ఒక 2-3 సార్లు దర్శనాలకు వెళ్ళి ఆడే కూర్చొని కొంతసేపు సౌందర్యలారి, కొంతసేపు లింగాష్టకం, బిల్వాష్టకం అవి చదువుకొని నెక్స్ట్ 6 వరకు ఉందామని చెప్పి 5:30కి లైన్లోకి వెళ్ళి స్పర్శ దర్శనం 2 సార్లు అయింది చక్కగా. అందుకని మాకు 7:15 ఇక్కడే పట్టింది. ఇంకా అందుకని మేము హారతికి రేపు వెళ్దాంలే అని ఇంకా చూసుకుంటా షాపింగ్ చేసుకుంటా ఇంకా హోటల్కి వెళ్ళి డిన్నర్ చేద్దాము అని అనుకుంటున్నాం. ఫ్రెండ్స్ చెక్క బొమ్మలు తీసుకుంటున్నారు మా బ్యాచ్లో కొంతమంది. ఉత్తనే చూద్దామని. పెన్సిల్, ఇదేంది రావట్లేదు, ఇదేంది పెన్సిలా పార్వతి? ఇదేం పైది రావట్లేదు మూత. ఏమోలే, ఏమన్నా ఇరిగింది అనుకో డబ్బులు కట్టాలి. ఇటువైపు షాప్ చేసుకొని చెక్కుకొని ఇటువైపు రాసుకోవడము. ఇది బాగుంది. ఓకే, అచ్చా. అది 200 జత ఉంది. జత 200. అది వేరే మోడల్ కావాలా? అది చూడు 150 స్టార్టింగ్ ఉంది. ఇవి బాగున్నాయి. జత 200 ఫ్రెండ్స్, జత 200 అంట. గుమ్మానికి అటు ఇటు పెట్టుకుని. వేరే మోడల్ కావాలా? అది చూడు. ఇవి ఇంకో షాప్లో ఇంకొంతమంది కొంటున్నారు బ్యాంగిల్స్. ఫ్రెండ్స్ మా షాపింగ్ అయిపోయింది. 11:30 అయింది ఇప్పుడు టైము. ఇప్పుడే మేము రూమ్స్లోకి వస్తున్నాము. ఇవాటితో మా కాశీ ప్రోగ్రామ్ అయిపోయింది. రేపు ఎర్లీ మార్నింగ్ 7 కల్లా రూమ్ వెకేట్ చేసేసి అయోధ్య వెళ్తామన్నమాట. కలుసుకుందాం. గుడ్ నైట్ ఫ్రెండ్స్.